గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే భారీ అంచనాలు అందుకుంది. ఇక షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్లో కొనసాగుతోంది. ఇక ఈ చిత్రం నుంచి టైటిల్ని చరణ్ బర్త్డే కానుకగా రివీల్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే రోజున సినిమా రిలీజ్ ఎప్పుడనేది కూడా రివీల్ చేయనున్నారట. ముందైతే ఈ ఏడాదిలోనే రిలీజ్ అని టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం వచ్చే ఏడాదికి సినిమా షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మరి అధికారిక ప్రకటన ఏ డేట్లో వస్తుందో చూడాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో మోహన్ లాల్ హీరోగా L2 ఎంపురాన్ వంటి పాన్ ఇండియా సినిమా వస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే సూపర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా బుక్ మై షోలో L2 ఎంపురాన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రిలీజుకు వారం ముందే బుకింగ్స్ ఓపెన్ అయిన తొలి 24 గంటల్లోనే 6.28 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది బుక్ మై షో హిస్టరీలోనే హయ్యెస్ట్ ప్రీ సేల్ రికార్డ్. గతంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా మొదటి రోజు 3.41 లక్షల టికెట్లు మాత్రమే అమ్ముడవగా మోహన్ లాల్ ఈ రికార్డును రెట్టింపు చేసి అందరినీ షాక్కు గురిచేశాడు. ఇక రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. రవితేజ్తో మిస్టర్ బచ్చన్ తీసి డిజాస్టర్ అందుకున్నాడు హరీష్ శంకర్. దీంతో హిట్ కోసం తన తరువాత సినిమాని బాలయ్యతో తీయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే బాలయ్య అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబీ లాంటి యంగ్ దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా హరీష్ శంకర్కి ఛాన్స్ ఇచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. బాలయ్యతో బంపర్ హిట్ ఇవ్వగలగడం హరీష్ శంకర్కు సాధ్యపడుతుంది. నిజానికి ఈ కాంబోపై ఇప్పటికే అధికారికంగా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. కానీ రూమర్స్ మాత్రం ఊపందుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్టును నిర్మించడానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ముందుకొచ్చినట్టు సమాచారం. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 పనుల్లో ఉండగా ఆ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే హరీష్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్. హరీష్ కూడా ఈలోపు బాలయ్య కోసం మంచి స్టోరీని రాసుకునేందుకు రెడీ అవుతున్నాడట. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. మిల్కీ బ్యూటీ తమన్నా లైనప్ చూస్తే ఖచ్చితంగా షాక్ కావాల్సిందే. తెలుగులో ఓదిలా 2 చేస్తోంది. ఇందులో లేడీ అఘోరీగా కనిపించబోతోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అలాగే డార్లింగ్ పేరెంట్స్ అనే ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అజయ్ దేవగన్, సంజయ్ దత్ నటిస్తున్న రేంజర్ మూవీలో నటిస్తోంది. అలాగే జగన్ శక్తి దర్శకత్వంలో లవ్ ఫిల్మ్స్ తెరకెక్కుతోంది. జంగిల్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ మూవీగా ఇది రాబోతోంది. దీన్ని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇందులో కూడా తమన్నానే హీరోయిన్. ఇందులో ఆమె ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించనుందట. ఇలా వరుస లైనప్లతో తమన్నా షాక్ ఇస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ను అందుకుంది. తాజాగా తన నెక్స్ట్ మూవీ కోసం బన్నీ రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా అట్లీ తెరకెక్కించబోతున్నాడట. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ 2 డిఫరెంట్ పాత్రల్లో నటించబోతున్నాడని, ఒకటి హీరో పాత్రవగా, రెండోది నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రని సమాచారం. అట్లీ సినిమాతో అల్లు అర్జున్ తన కెరీర్లోనే తొలిసారి డ్యూయల్ రోల్ పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. మరి నిజంగానే అల్లు అర్జున్ ఈ సినిమాలో 2 పాత్రల్లో కనిపిస్తాడా లేదా అనేది చూడాలి.